సీఎం కేసీఆర్ పై ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలపై ఆవిడ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కేవలం సీబీఐ కేసుల కారణంగానే టీఆర్ఎస్ లో చేరారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి 3 రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరితో మా రిపోర్టర్ సంజురావు ఫేస్ టు ఫేస్. కేసీఆర్ గ్రాఫ్నే నమ్ముకొని డబ్బునే ప్రామాణికంగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కాస్త నేతల యొక్క సిగపట్లతో చప్పగా సాగుతున్న తరుణంలో చమక్కులు చురక్కులతో ప్రత్యర్థులను గుక్కతిప్పుకోకుండా పంచులపైన పంచులు విసురుతూ వినూత్న తరహాలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారం చివరంకం చేరుకున్న తరుణంలో ఏ విధంగా ఉన్న ప్రజాక్షేత్రంలో పరిస్థితుల గురించి వివరిస్తారు. ఏమండి, అనుకోకుండా నేను కూడా ఆశ్చర్యపోతున్నా. అశేష జనం వాళ్ళంతకు వాళ్ళు బయటకు వచ్చి తరలి వచ్చి ఏమిటో ఇదేనేది నేను భయపడుతున్నా కూడా. ఎందుకంటే అంత జనం అలా స్పందించి ఒక అలలాగా వచ్చేసింది ప్రజల్లో. ఎందుకు అనేది మనం గమనించాలి. ఎందుకు అవుతోంది ఇలా? నా బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడు ఈ జనాలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకొని పని చేసి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకి ఇది వికారినామ సంవత్సరం అని అంటారు, కానీ వాస్తవానికి టీఆర్ఎస్ పైన వికారం పుట్టుకొచ్చింది. వాళ్ళు చేసి ఈ నిర్మోహమాటంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంగా ప్రవర్తిస్తూ డబ్బు పైన ఆధారపడి అధికార అహంతో వాళ్ళు ప్రవర్తన ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎంత చక్కగా ఒక డెమోక్రసీ మళ్ళా బ్యాలెన్స్కి కోర్స్ కరెక్షన్ జరుగుతూ ఉంది. ధనవంతులకి భవిష్యత్తు సామాన్యుడికి లేదు అనే మాట పోయింది. అండ్ సామాన్య ప్రజలు ఎవరైతే ముందుకొచ్చి వాళ్ళు స్పందించి నేను చూస్తూ ఏంటి పాప కట్టుక ఎండలో మై గాడ్ గంటలు మీటింగ్స్ చేరేటప్పటికి మేము 2 గంటలు 3 గంటలు కూడా ఆలస్యమైంది. ఎందుకంటే ప్రజలు ఎక్కడికక్కడ బండ్లు ఆపేస్తున్నారు, గొడవ పెట్టేస్తున్నారు. మీరు దిగుతారా లేదా, ఇక్కడ మాకు మాట్లాడతారా లేదా అనే ఈ స్పందనకి అంత కట్టుక ఎండలో వాళ్ళు అట్లా నిలబడి గంటల తరాలుగా కిలోమీటర్లు దూరం వాళ్ళు నడిచి వస్తున్నారంటే ఇట్ ఈస్ అ ఫినామినా. కేసీఆర్ అప్రజాస్వామిక ఫిరాయింపు రాజకీయాల కారణంగానే ప్రజల్లో ఒక రకమైన విప్లవం పుట్టుకొచ్చిందంటారా? ఎస్, మీరు చక్కగా చెప్పారు. ఇది వాస్తవం. ఈ ఫిరాయింపు రాజకీయాలు, ఈ అమ్ముడిపోయే అభ్యర్థులు, ఈ గెలిపించుకున్న వాళ్ళని దూరం చేసుకొని స్వార్థ రాజకీయాలు, ఇవన్నీ చూసి వికారం పుట్టింది. సో ఇది వికారం నామ సంవత్సరం. వాళ్ళకి ప్రజలకేమో వికారి నామ సంవత్సరం ఈ ఉగాది. ఇక్కడి నుంచే మొదలండి. ప్రజలు వీళ్ళని తిరస్కరించారు, మా బాధ్యతలు పెంచారు. కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం. ఎందుకంటే ఇది నేను చేసే గొప్ప కాదు, అది కూడా మనం గమనించాలి. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ మీద ఉన్న భరోసా ప్రజలకి మళ్ళీ అది వచ్చి వీళ్ళకే అనుభవం ఉంది, వీళ్ళే మాకు న్యాయం చేయగలుగుతారు, వీళ్ళే ఏదన్నా చేస్తే మేము అందుకోగలుగుతాం. ఈ టీఆర్ఎస్ చెప్పిందంతా పచ్చి అబద్ధమని ఎంత చక్కగా అసలు అన్ని కోట్లు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ గుమ్మరిచ్చిన ప్రజలు అమ్ముడుపోలేదు. చూడండి, అంటే మధ్యాహ్నం కండువ కప్పుకొని రాత్రికల్లా బీఫామ్ పట్టుకొని వచ్చినటువంటి నామా నాగేశ్వరరావు యొక్క నీతిమాలిన రాజకీయానికి ఇదొక మచ్చుతనకంటారా? ఇది ఏమంటారండి, ఇది ఫేడ్ అవ్వదు. ఈ మచ్చ ఇది ఎప్పటికి కూడా ఇలాగే వాళ్ళ మీద నిలబడిపోతుంది. ఇక్కడ నుంచి ఒక తిరుగుబాటు వస్తుంది రాజకీయాల్లో. మళ్ళీ సిద్ధాంతాలు పాటించిన పార్టీ వాళ్ళ చరిత్ర ఏమిటనేది ప్రజలు ఆలోచిస్తారు. అంటే కేసీఆర్ సభతో మొత్తం టీఆర్ఎస్ వైపు వన్ సైడ్ వార్ అవుతుందన్నది అన్నప్పటికీ కేసీఆర్ యొక్క ఇమేజ్ కంటే రేణుకా చౌదరి బ్రాండ్ ఇమేజే ఎక్కువ అని జనం నమ్ముతున్నారంటారా? ఆఫ్ కోర్స్, దేర్ ఈజ్ నో డౌట్. ఇది రేణుకా చౌదరి బ్రాండా, ఇది కాంగ్రెస్ అనేది మనం గమనించుకోవాలి.
కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ లీడర్షిప్, సోనియా గారు గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు చెప్పిన వెంటనే అసలు ప్రజలు ఎంత ఎంత అవేర్నెస్ పెరిగిందండి. రాజీవ్ గాంధీ గారు కూడా ఊహించుకొని ఉండారు. ఆ రోజు కంప్యూటర్ టెక్నాలజీ తీసుకొచ్చి సెల్ ఫోన్ ఇచ్చేటప్పటికి ప్రతి వాడి అరిచేతిలోకి ప్రపంచ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం అనుకుంటాం చదువులేని వాడికి తెలివి తక్కువ అని, చాలా తప్పు. అందరికంటే అతి తెలివైన వాళ్ళది సామాన్య జనం. వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు తీర్పు చెప్తారు. ఐ థింక్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. నామా నాగేశ్వరరావు పైన సిబిఐ కేసులు, అరెస్టుల భయాలతోనే పార్టీ ఫిరాయించారన్నటువంటి చర్చ కూడా జనంలో ఒక మార్పు కారణమని మీరు ఏమైనా భావిస్తున్నారా? అయ్యో, నాకు అసలు ఆశ్చర్యం. నేను ఎక్కడికన్నా వెళ్ళి స్పీచ్ మాట్లాడే ముందు ప్రజలు కింద నిలబడి గోల్ పెడుతుంటారు, అమ్మ ఇది చెప్పు అది చెప్పు. కొన్ని వాక్యాలు అయితే నేను రిపీట్ కూడా చేయలేను. ఆయన మీద ఎన్ని రకాల కేసులు, కేవలం ఆర్థిక విధానాలకి సంబంధించినటివి కాదు, అన్ని రకాల కేసులు. ఒక వాంటెడ్ క్రిమినల్ లాగా. సెక్స్ స్కాండల్ ఇది కూడా కొంత ప్రభావితమైందని మీరు భావిస్తున్నారా? బాగా ప్రభావితం అవుతుందండి. ఎందుకు అవ్వదు? ఇవాళ ఎంత అవేర్నెస్ ఉంది. అయినా అటువంటి అభ్యర్థిని టీఆర్ఎస్ తీసుకోవటం, శ్రీనివాస్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ పనికి రావటం, రాకపోవటం, ఈయనే పనికి వచ్చాడని వీళ్ళు ఆహ్వానించటం చాలా వికారంగా ఉంది. సిట్టింగ్ ఎంపీ తనకు సీటు ఇవ్వలేని గుర్రుగా ఉన్న కారణంగా అతనేమైనా లోపాయకారికంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాడు అన్నటువంటి పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. వాస్తవం అంటారా? ఏమండి, చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఆయన ఇంతవరకు ఫోను లేదు, పాడు లేదు, ఎక్కడ సంబంధం లేదు. కానీ నిజంగానే ఆయన నాకు దొరికితే చాలా బాగుంటుంది. మీకేమైనా కనెక్షన్ ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. ఏఐసీ నేతలు ఎంపీ శ్రీనివాసరెడ్డికి టచ్లో ఉన్నారన్నటువంటి రూమర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం అవుతుంది. మీ దృష్టిలో ఏమైనా ఉందా? నాకు ఇవన్నీ తెలీదు. నాకు చాలా తక్కువ టైం కేటాయించారు పార్టీ కూడా. ఈ 15 రోజుల్లో నేను నామినేషన్లు కూడా వేయాలి, ప్రచారం కూడా చేయాలి. జిల్లా అంతా తిరిగాం. 2 విడతల ఆల్ నియోజకవర్గాలు మేము వెళ్ళటం జరిగింది. అశేష జనం స్వాగతం పలికారు. ఇంకా లాస్ట్ ఫేజ్లో మేము ఉన్నాము. కాబట్టి నాకు ఇవన్నిటికీ నాకు తెలవదు, నాకు ఎవరు చెప్పలేదు. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ. నామా లోకల్ ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరి నాటి నుంచి నేటి వరకు కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చి ఇలా చెయ్యి ఊపి వెళ్ళే నేతగా మీరు ఓట్లేసేది అంటున్నటువంటి మీ ప్రత్యర్థి మీ యొక్క సమాధానాన్ని ఎలా తిప్పి కొడతారు? ఏంటి తిప్పికొట్టేది? అంటే తెలివి తక్కువగా ప్రవర్తించొద్దని చెప్పండి. ఐఎమ్ ఫైటింగ్ ఎంపీ ఎలక్షన్, నాట్ ఎంపీపీ ఎలక్షన్. ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఏం లోకలు ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి ఆయన పోనీ అభ్యర్థిగా ఉండి ఫెయిల్ అయినోడు అంటే పార్లమెంట్ వెళ్ళినోడు, ఆ మాత్రం అవగాహన లేనివాడికి ఇందుకే అసలు ఆయనకు ఓటు వేయకూడదు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ మాత్రం తెలియదు ఆయనకి రాజ్యాంగ హక్కులు ఏంటని. నేను ఒక సైనికుడు కూతుర్ని. ఈ పిచ్చి ఆలోచనలు మా తండ్రి కూడా ఆలోచించుంటే వీళ్ళెవరూ మిగిలి ఉండేవాళ్ళు కాదు. లోకల్ నాన్ లోకల్, వాట్ నాన్ సెన్స్. భారతదేశం సావరెనిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడతారు ఈయన? ఆ మాత్రం తెలియని మనిషి. ఈ సొల్లు ఇది. ఆయన లోకలా? వరంగల్ నుంచి వచ్చి నువ్వు లోకల్ అయినావా? ఎలా లోకల్ అయినారు అడగండి ఒకసారి నా తరఫు నుంచి. నామా ముత్తయ్య ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లాలో చాలామంది ప్రజలకు సేవలు అందించిన దానికి సాక్ష్యంగానే నాకు ఓట్లు గుమ్మరిస్తారు. కానీ రేణుకా చౌదరి ఈ జిల్లాకి ఏం చేసిందో ఆడపడుచునని చెప్పుకుంటున్నప్పుడు సమాధానం చెప్పాలన్న తరహాలో కూడా ఆయన వ్యాఖ్యలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. రేణుకా చౌదరి ఏం చేసిందో తెలవదా? ఇంత దౌర్భాగ్యానికి ఇంకెవరేం చెప్పగలుగుతారండి? ఎప్పుడన్నా కరెక్టే, ఆయన బిజినెస్ కోట్లు పెంచుకునే దాంట్లో వారు ఉన్నారు కాబట్టి వారికి కనపడదు వాస్తవంగా. పోయినసారి ఎన్నికల తర్వాత మళ్ళా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ఆయన వచ్చి వాలినారు, మధ్యలో ఎప్పుడూ రాలేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత పార్టీ ఫిరాయింపు చేసి ఇంకొక దీంట్లో మళ్ళీ ఎలక్షన్లో దిగారు. అందుకే ఆయనకు తెలవదు. ఈ కుతంత్రాలు చేసే బదులు ఎప్పుడన్నా జిల్లా పర్యటన చేసింటే పాలేరు నుంచి పర్ణశాల వరకు రేణుకా చౌదరి ఏం చేసింది అనేది ప్రతి గ్రామంలో నేను చెప్పే కథలు కాదు, ఆడ శిల్ప రాయిలు ఉన్నాయి, రాతులు ఉన్నాయి చెప్పడానికి. ఏం పని చేశాను, అభివృద్ధి కనిపిస్తుంది. రోడ్లు ఆయన కారు బొమ్మ ఎక్కి కారులో వెళ్తున్నారు కదా, ఆ వెళ్ళే రైల్వే బ్రిడ్జిలు కూడా తీసుకొచ్చిన దాన్ని నేను ఇక్కడ లోకల్ అని చెప్పుకుంటున్నాడు కదా. లోకల్ ఆయన ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ వెళ్ళి చూసారా?
దాని రంగు రూపు మారిపోయి ఇక్కడ నుంచి గార్ల వరకు ఆల్ స్టేషన్స్ రెనోవేట్ చేశాను. ఎప్పుడన్నా రైతు సమస్య స్పందించారా? అగ్రికల్చరల్ మార్కెట్స్కి వెళ్తే ఆయనకి తెలిసి వచ్చింది. ఇది అసలు జిల్లాలో ఎన్ని ఉన్నాయో అది కూడా తెలుసో తెలీదు ఆయనకి. నేను కూలు రేణుకా చౌదరి గర్విష్టి అన్నటువంటి పదాలు కూడా అక్కడక్కడ వాడుతున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అది కరెక్ట్. అది రేణుకా చౌదరి బ్రాండ్. ఏంటంట, నాకు గర్వం, నేను ఈ జిల్లా ఆడబిడ్డగా నేను కదలలేదు, పార్టీలు మారలేదు, ఫిరాయింపులు చేయలేదు, పని చేసి పెట్టాను, ఈ అభిమానం పొందాను, ప్రజలతో కలిసి ఉంటాను, ఇది నా జిల్లా అని నేను పూర్వజన్మ సుకృతం అని నేను ఈ జిల్లాకి నేను రుణపడి ఉన్నా, నేను పనులు చేసుకుంటున్నా. అవును, నేను గర్వమే. ఆయన చెప్తున్నాడుగా, ఆయన సర్టిఫికెట్ అక్కర్లేదు, నేను ఇట్లా వాటికి నేను గర్వపడతాను, నో డౌట్. రేణుకా చౌదరి బ్రాండ్ని చూసి ఓటేయాలా, ఫైర్ బ్రాండ్ కాదు పాపులారిటీని చూసి ఓటేయాలా? రేణుకా చౌదరికి అష్టావతారాలు ఉంటాయి. నేను ఒక తల్లిగా, చెల్లిగా, ఈ జిల్లా ఆడబిడ్డగా, పార్లమెంట్లో ఇక్కడ అభ్యర్థిగా, ఈ పోటీల్లో అక్కడ పార్లమెంటు సమావేశాల్లో వీళ్ళ కంఠం వినిపిస్తూ అన్ని అవతారాలు మేము ఎత్తుతాము. అది భగవంతుడు ఇచ్చిన ఆయన చూపించిన కరుణ, దయ. ప్రజలకి ఏది ఏం కోరుతారో ఆ అవతారం వాళ్ళకి ఎత్తుతాము. ప్రజలు గమనించారు. మంచి రోజులు కావాలి అనేది మోదీ గారు చెప్పింది కాదు, మనం ఊహించుకున్న విధానంగా మన తెలంగాణలో, మన ఖమ్మం జిల్లాలో మన శ్రేయస్సు కోరిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తుకు ఓటేయాలి. కేసీఆర్ జిమ్మిక్కులు, నోట్ల రాజకీయాలు, కొనుగోళ్ల బేరసారాలు, సంతలో సరుకుల్లాగా ప్రజలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరని, కాంగ్రెస్ వెంటే ప్రజానీకం ఉందని, యావత్ ఖమ్మం నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనదే గెలుపని, ప్రత్యర్థి టీఆర్ఎస్ మట్టి కరవడం ఖాయమని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సంజయరావు, రాజ్ న్యూస్, ఖమ్మం.